వెల్కమ్ బ్యాక్ టు నాయుడు ఎగ్జామ్ వారియర్స్ యూట్యూబ్ ఛానల్. ఏపీఎస్ఎల్ పిఆర్బి ఏపీ కానిస్టేబుల్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అందరికీ కూడా ఒక శుభవార్తనే మనం చెప్పుకోవచ్చు. ఏపీ కానిస్టేబుల్కి సంబంధించి ప్రిలిమినరీ ఎగ్జామ్ నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మెయిన్స్ అలాగే ఈవెంట్స్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు. కొన్ని జ్యుడిషియల్ సుప్రీంకోర్టులో కేసు కారణంగా ఈవెంట్స్ అయితే వాయిదా పడ్డాయి, మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఈవెంట్స్కి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చిందని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే గడిచిన ఒక నెల నుంచి చాలామంది ఫ్రెండ్స్ అయితే కావచ్చు, మిత్రులు కావచ్చు, తమ్ముళ్ళు కావచ్చు, అన్నలు కావచ్చు, అక్కలు కావచ్చు, చెల్లెలు కావచ్చు, ఏపీఎస్ఎల్ పిఆర్బి కానిస్టేబుల్కి సంబంధించి ఏదైనా ఒక వీడియో చేయండి సార్, వీడియో చేయండి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. నేను చేయకపోవడానికి మెయిన్ రీజన్ ఏమిటంటే ఈ నెల ఆగస్ట్ నెల మొదటి వారము లేదా జూలై లాస్ట్ వారంలో మనకు వచ్చిన అప్డేట్ ఏమిటంటే ఆగస్ట్ చివరికల్లా షెడ్యూల్ పైన ఒక స్పష్టత వస్తుంది. అలాగే న్యాయ చిక్కులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేస్తామని అయితే ప్రభుత్వం అసెంబ్లీలోనే అధికారికంగా చెప్పడం జరిగింది. సో ఈ గ్యాప్లో ఏ విధమైన అప్డేట్ లేకపోవడం చేత మనం చెప్పడం వల్ల ఉపయోగం ఏముంటుంది, ఏదో సెల్ఫ్ మోటివేషన్ మనమే చేసుకోవాలని చెప్పేసి ఆగిపోవడం అయితే జరిగింది. అయితే ఈరోజు చేయడానికి మెయిన్ రీజన్ ఏమిటంటే ఈరోజు మనకి ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైన హామీ అయితే రావడం జరిగింది. అదేమిటంటే రానున్న 2-3 రోజుల్లో ఏపీఎస్ఎల్ పిఆర్బి పోలీస్ కానిస్టేబుల్ ఈవెంట్స్కి సంబంధించి షెడ్యూల్ వస్తుందని చెప్పేసి ప్రభుత్వాన్ని బాగా విశ్వసించే ప్రభుత్వ అధికారిక న్యూస్ పేపర్లో అయితే మనకి న్యూస్ రావడం అయితే జరిగింది. అయితే ఈ షెడ్యూల్ ఎప్పుడు ఉంటుంది అనేది మనము ఇప్పుడే చెప్పలేము. ఈ నెల చివర ఈరోజు ఇంకా మనకి డేట్ 27, ఇంకొక 3 డేస్ ఉంది. ఈ 3 డేస్లో 3 డేస్ తర్వాత 1-2 డేస్ అటు ఇటు కానీ ఎప్పుడైనా షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని అయితే క్లియర్గా రాయడం జరిగింది. సో ఎవరైతే ఏపీఎస్ఎల్ పిఆర్బి కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్నారో మీరంతా కూడా ఆల్రెడీ 1 మంత్ నుంచి రీస్టార్ట్ అయితే చేయడం జరిగింది. ఇంకెవరైనా చేయకపోయినా చేసిన వాళ్ళు ఏదో గ్రౌండ్కి వెళ్ళొస్తున్నాం అనే కాన్సెప్ట్తో మీరు వెళ్ళినా కూడా ఇంకా మీ యొక్క ప్రయత్నంలో వేగం పెంచండి. అత్యంత వేగంగానే మీకు ఈవెంట్స్ అయితే నిర్వహించే అవకాశం ఉంటుంది. అట్లీస్ట్ మనం చూసుకున్నా కూడా సెప్టెంబర్ లాస్ట్ వీక్ కంటే ముందుగానే ఈవెంట్స్ ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇంకా సిద్ధమవ్వండి. అయితే చిన్న ఆందోళన కలిగించే విషయం కూడా నేను చెప్తాను. దీనికి సంబంధించి ఇంకా స్పష్టత అయితే రాలేదు మనకి. ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే మనందరికీ తెలుసు, హోంగార్డ్ రిజర్వేషన్ పైన అయితే సుప్రీంకోర్టులో కేసు ఉంది. అయితే ఆ న్యాయ చిక్కులన్నీ కూడా అధిగమించాము, అవన్నీ క్లియరెన్స్ వచ్చేసింది. ఇంకా ప్రాసెస్ను ముందుకు తీసుకెళ్లడమే ఇంకా ఉన్నదని చెప్పేసి అయితే రాసుకురావడం జరిగింది. అయితే అక్కడ న్యాయ చిక్కులు అయితే ఏ విధంగా అధిగమించారనేది ఇక్కడ మనకి ఇంకా స్పష్టత రాలేదు. దీనిపైన అయితే చాలా ఆందోళనగా ఉంది. ఎందుకంటే హోంగార్డ్స్కి కనుక 25% రిజర్వేషన్ కనుక ఇస్తే ఫ్రెషర్స్ మనలాంటి వాళ్ళు ఎవరైతే యాస్పిరెంట్స్ ఉన్నారో వీళ్ళు తీవ్రంగా నష్టపోయే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఆ రకంగా వాళ్ళకి కేటాయించిన, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏపీఎస్పీ పోస్టులు అనుకున్నాం అనుకోండి, వాళ్ళకి కేటాయించిన పోస్టుల కంటే తక్కువ మంది వాళ్ళు క్వాలిఫై అయ్యారు. అయినా కూడా అన్ని పోస్టులు వాళ్ళకి కేటాయించడం అనేది సరైనది కాదనేది నా వ్యక్తిగత అభిప్రాయము. ఏదేమైనప్పటికీ కూడా ఈ కేసు పురోగతికి సంబంధించి మనకి ఏదైనా స్పష్టత వస్తేనే ఈ ఆందోళన నుంచి మనం బయటపడతాము. లేదంటే ఆ రకంగా రిజర్వేషన్లు అన్ని పోస్టులు కనుక వాళ్ళకి ఇచ్చుంటే మాత్రం ఫ్రెష్గా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వీళ్ళంతా కూడా 100% నష్టపోతారు. ఏం జరుగుతుందో మనం చూద్దాము. ఇంకొక 1-2 డేస్ అయితే మనం వెయిట్ చేద్దాము. ప్రతి ఒక్కరూ కూడా ఇంకా ఎవరైనా స్టార్ట్ చేయకపోతే వెంటనే రీస్టార్ట్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఇంకా ఎవరైనా మెయిన్స్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ మనకి సైన్స్ కంటెంట్, ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, బయాలజీ కావచ్చు, ఈ 3 సంబంధించి మనకి తెలుగు మీడియంలో మన నాయుడు ఎగ్జామ్ వారియర్స్ మొబైల్ యాప్లో కంటెంట్ అయితే మనకి పీడిఎఫ్ రూపంలో ఉంది. ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోండి. అలాగే క్లాసెస్ కూడా, వీడియో క్లాసులు కూడా మన యాప్లో అందుబాటులో ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ప్లేస్టోర్లో నాయుడు ఎగ్జామ్ వారియర్స్ మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని అద్భుతమైనటువంటి కంటెంట్ను ఉపయోగించుకొని మీరు ఉద్యోగం సాధిస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.